మనకి ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఫారడేస్ లాస్ వచ్చేటప్పటికి ఫారడేస్ లాస్ లో మనకి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంట్రా అంటే మనకి ఫార్ములా వచ్చి m is equal to atomic weight into current into time by valency into 96500. What is meant by C? C ante current amma. C ante current. అది దేంట్లో ఉండాలి? amperes లో ఉండాలి. T అనేది time which should be present in seconds and V ante nothing but simple గా ఇది మీకు అర్థం అవడం కోసం oxidation state amma. We can take it as oxidation state. అలాగే సెకండ్ వచ్చేటప్పటికల్లా m is equal to equivalent weight అమ్మా. అటామిక్ వెయిట్ బై వాలెన్సీని ఈక్వలెంట్ వెయిట్ అంటారమ్మా. అటామిక్ వెయిట్ బై వాలెన్సీని ఈక్వలెంట్ వెయిట్ అంటారు. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే రైట్. ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం బై 96500 అమ్మా. 96500 అటామిక్ వెయిట్ బై వాలెన్సీని ఈక్వలెంట్ వెయిట్స్ రా. అటామిక్ వెయిట్ బై వాలెన్సీని ఏమంటారంటే అమ్మా ఈక్వలెంట్ వెయిట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మూడోది వచ్చేటప్పటికల్లా m is equal to equivalent weight by 965 ని we called as chemical equivalent అంటారు. క్యాపిటల్ E అంటే ఇది క్యాపిటల్ E, స్మాల్ e into C into T. C into T ఈక్వలెంట్ వెయిట్ కి సింబల్ మనం ఇక్కడ E అని రాస్తారమ్మా. E అని రాస్తారు. ఓకే, డైరెక్ట్ ఫార్ములాస్ రా. అండ్ ఇంకోటి ఏంటి, Q is equal to Q అంటే చార్జ్. That should be present in coulombs ra. That should be present in coulombs. Coulombs ko cheyagala C into T amma. C into T. అలాగే మనకి పవర్ is equal to energy అని ఆ ఫార్ములా ఫిజిక్స్ లో ఉంటాయి కదా. వాట్ అంటే మనకి జౌల్స్ అని, ఎనర్జీ అని, పవర్ చార్జ్ బై టైం అని అవి ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఫారడేస్ లాస్ వచ్చేటప్పటికి ఇంకా షార్ట్ కట్ ఏంట్రా అంటే మనకి షార్ట్ కట్ in order to get 1 mole of the compound 1 mole of the compound రావటానికమ్మా, కాంపౌండ్ 1 mole రావటానికి ఎప్పుడైనా సరే ఎంత చార్జ్ అయితే ఉందో the total charge which is present on the molecule, if you pass that number of Faradays అన్ని Faradays పంపించామంటే we get the 1 mole. For example, let us take it as magnesium. Magnesium అయితే we have to pass 2 Faradays. మెగ్నీషియం కి 2 Faradays. అలాగే అల్యూమినియం కి 3 Faradays. క్లోరిన్ కి Cl2 కి 2 Faradays. 2 Faradays. మా ఎప్పుడు కూడా ఇక్కడ మాస్ రా. మాస్ అంటే ఎప్పుడు గ్రామ్స్ లోనే ఉంటది, గుర్తుంచుకోవాలి. ఓకే, ఒకవేళ గ్యాసెస్ అడిగినా కూడా వాల్యూమ్ అడిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ దమ్ ఇంటూ గ్రామ్స్. తర్వాత మనకి ఇంకోటి ఏంట్రా అంటే అమ్మా in case of equations istara, in case of reduction, in case of reduction and oxidation, in case of reduction and oxidation, for example CH3 CHO, CH3 CHO అనేది if you want to convert it into ethyl alcohol C2H5OH అమ్మా. C2H5OH, CH3CHO ని CH2H అంటే రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేయాలి అంటే మనం అక్కడ
ఇన్ని హైడ్రోజన్ ఆటమ్స్ వాడామో చూసుకోవాలరా, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ వాడాము? 2 హైడ్రోజన్ ఆటమ్స్ అమ్మా, 2 హైడ్రోజన్ ఆటమ్. ఎస్టాల్డిహైడ్ ఇథైల్ ఆల్కహాల్ గా మారాలంటే 2 హైడ్రోజన్స్ రా. సో రిడక్షన్ చేసేటప్పుడు ఎన్ని హెచ్లు అయితే వాడామో దట్ విల్ ఈక్వల్ టు దట్ నెంబర్ ఆఫ్ ఫారడేస్ రా. దట్ నెంబర్ ఆఫ్ ఫారడేస్, అన్ని ఫారడేస్ కావాలి. అదే మనకి ఎస్టాల్డిహైడ్ రా, same estraldehyde when it undergo oxidation and converts into CH3COOH CH3COOH reduction దగ్గర ఎన్ని హెచ్లు అయితే ఉన్నాయో అన్ని ఫారడేస్ వాడాలి. అదే ఆక్సిడేషన్ దగ్గర అయితే ఎన్ని ఆక్సిజన్స్ అయితే ఉన్నాయో అన్ని, అంటే ఒక్కొక్క ఆక్సిజన్ కి 2 ఫారడేస్. ఫర్ ఈచ్ ఆక్సిజన్ వి రిక్వైర్ 2 ఫారడేస్ కింద లెక్క. ఓకే, హైడ్రోజన్ కి అయితే ఎన్ని హెచ్లు ఉంటే అన్ని ఆ ఫారడేస్ రా. ఆక్సిజన్ కి అయితే డబల్ ది నెంబర్ ఆఫ్ ఫారడేస్ అమ్మా, డబల్ ది నెంబర్ ఆఫ్ ఫారడేస్. సో ఎప్పుడైనా సరే ఇలా ఈక్వేషన్ ఇస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం అయితే లెట్ us take CH4 should undergo oxidation రా. CH4 CO2 గా మారాలి. అయితే నెంబర్ ఆఫ్ ఫారడేస్ ఇన్ని అంటాడు రా, నెంబర్ ఆఫ్ ఫారడేస్ ఇన్ని అంటాడు. సో సార్ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలరా. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే తెలిసిపోతుంది కంబషన్ అని 2 రా ప్లస్ కంపల్సరీగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయకుండా చేయకూడదు. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయకుండా చేయకూడదు. సో ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్స్ ఇవ్వబడి 4 ఆక్సిజన్ ఆటమ్స్, ఈచ్ ఆటమ్ కి 2 రా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫారడేస్ రిక్వైర్డ్ ఈస్ 8 ఫారడేస్ అమ్మా, 8 ఫారడేస్. సో ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఫామ్ లో అడిగినప్పుడు ఇలా చూసుకోవాలి. లేదు హ్యాపీగా ఇలా ఇచ్చాడు రా ఈక్వేషన్. ఎలాగంటే MnO4 మైనస్ గివ్స్ రైస్ టు Mn+2 అని ఇచ్చాడమ్మా. ఇలా ఇచ్చాడు అంటే అది మనకి జనరల్ బ్యాలెన్సింగ్ దగ్గర, బ్యాలెన్సింగ్ దగ్గర ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో, అంటే బ్యాలెన్స్ చేసినప్పుడు ఎసిడిక్ మీడియం బేసిక్ మీడియం బ్యాలెన్స్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫారడేస్ అమ్మ. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫారడేస్. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా చిన్న ఫారడేస్ సెకండ్ ద్వారా చిన్న కాన్సెప్ట్ అది ఏంటి? కండిషన్ సేమ్ కరెంట్ పంపిస్తేరా, when you pass same amount of current. So formula ఏంటి? M1/M2 is equal to A1/V1 by A2/V2 అమ్మ, A2/V2. ఇది జనరల్ గా ఫారడేస్ ఫస్ట్ లా గురించి, ఫారడేస్ సెకండ్ లా గురించి అమ్మ. ఒకసారి చూసుకోండి చిన్న. ఆర్యభవన్ కి అందరికి ఇదేరా, ఆర్యభవన్ కి కూడా ఐపీ ఎగ్జామ్స్ హితేష్ చెప్పలేమమ్మా, చెప్పలేమరా. గుడ్ మార్నింగ్ రా కేదార్. ఆర్యభవన్ కి రేపు అనుకుంటా మా క్లాసెస్. ఐ థింక్ ఒక్క నిమిషం, నాకు ఐడియా లేదు, టైం టేబుల్ మారింది కదా. ఆర్యభవన్ కి రేపటి నుంచి అమ్మా, ఆర్యభవన్ కి రేపటి నుంచి. మరి సాంబశివరావు గారు వస్తారా మీకు? ఓకే, ఐపీ ఎప్పుడు అనేది ఇవాళ కన్ఫర్మ్ చేస్తారు, ఎందుకంటే రీషెడ్యూల్ వస్తుందంట. అది మీకేం అదే హాలిడేస్, ఓకే హాలిడేస్ ఏమి ఉండవు మీకు, దసరా హాలిడేస్ ఏమి ఉండవు. మొహా అంటే ఒక 2 days అలా ఉంటాయమ్మా. ఓకే, ఇప్పుడైతే లేవురా. ఓకే రైట్ రైట్ అమ్మా. ఓకే రైట్ రా. సో ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడమ్మా. ఫారడేస్ ఫస్ట్ లా ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఇదిరా. కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం అడుగుతాడా. ఓకే, రిడక్షన్ కి అయితే హెచ్ లెక్కేయాలి, ఆక్సిడేషన్ కి అయితే ఆక్సిజన్ లెక్కే. హెచ్ ఆటమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నే ఫారడేస్. ఆక్సిజన్ కి అయితే ఎన్ని, ఒక్కొక్క ఆక్సిజన్ కి 2 ఫారడేస్. ఇక్కడ మొత్తం మనకి 4 ఆటమ్స్, 4 ఆక్సిజన్ ఆటమ్స్ వాడాం కాబట్టి we have to use 8 ఫారడే. కానీ ఇలా ఈక్వేషన్ ఇప్పుడు కంపల్సరీ బ్యాలెన్స్ చేసి రాయాల్సిందేరా. వితౌట్ బ్యాలెన్సింగ్ వి షుడ్ నాట్ డూ అమ్మా. బ్యాలెన్సింగ్ చేయకుండా చేయకూడదురా. అలా కాకుండా ఇలాగా అయానిక్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా చేసుకోవచ్చమ్మా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేయడానికి కుదరదురా. ఇలాంటి వాటిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేయడానికి అవసరం ఉంటుందమ్మా. ఓకే, ఇలాంటి వాటిలో నెంబర్ ఆఫ్ హెచ్ లెక్కేయకూడదు.
నెంబర్ ఆఫ్ హెచ్ లెక్కేయకూడదురా. అయానిక్ ఫామ్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడేమో వీ కెన్ బ్యాలెన్స్ త్రూ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఇక్కడ వాడాలి. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేయడం కుదరదు కాబట్టి రిడక్షన్ ఆక్సిడేషన్ చూసుకోవాలమ్మా. ఓకే, అండ్ ఇంకా ఎవ్రీ టైం ఎప్పుడైనా సరే ఈ ఫార్ములా వాడాలంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ కాంపౌండ్ ఇంటూ మాస్ రా. మాస్ లో గ్రామ్స్ లో మార్చుకోవాలి. ఒకవేళ నీకు వచ్చిన ఆన్సర్ మాస్ వస్తుంది, వాల్యూమ్ లో మార్చుకోవాలంటే మన స్టాయికియోమెట్రీ లో 1 మోల్ ఆక్యుపైడ్ 22.4 లీటర్స్ ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్తాం. సో ఇది ఒకటి ఫారడేస్ ఫస్ట్ లా, ఒకటి ఫారడేస్ సెకండ్ లా. ఫారడేస్ ఫస్ట్ లా ఒకటి, ఫారడేస్ సెకండ్ లా. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ వచ్చేప్పటికల్లా నెర్నెస్ట్ ఈక్వేషన్ అమ్మా. నెర్నెస్ట్ ఈక్వేషన్ వచ్చేటప్పటికల్లా ఒకవేళ ఫారడేస్ లాస్ లో అడిగితే ఎలాంటి ఇంకొకటి ఏంటంటే అంటే బేసిక్ కాన్సెప్ట్ అదే, ఊరికినే మనకి అడిగితే ఎలా అడుగుతాడంటే అమ్మా లెట్ us take అల్యూమినియం రా. అల్యూమినియము 4.5 గ్రామ్స్ రావడానికి రా. అల్యూమినియము 4.5 గ్రామ్స్ రావడానికి 10 రూపీస్ ఖర్చు అయిందమ్మా. అల్యూమినియం 4.5 గ్రామ్స్ రావడానికి 10 రూపీస్ ఖర్చు అయింది. అయితే మీకు హైడ్రోజన్ 22.4 లీటర్స్ రావటానికి, హైడ్రోజన్ 22.4 లీటర్స్ రావటానికి ఎన్ని రూపీస్ ఖర్చు అయింది అంటాడు. అల్యూమినియం 4.5 గ్రామ్స్ రావటానికి 10 రూపీస్ ఖర్చు అయితే హైడ్రోజన్ 22.4 లీటర్స్ రావడానికి ఎంత ఖర్చు అయితే అడుగుతారు. అంటే నీకు అర్థమైన అక్కడ ఎలా చూసుకోవాలరా అంటే అసలు ఇక్కడ ఎంత కరెంట్ వాడామో తెలుసుకోవాలరా. ఇక్కడ ఎంత కరెంట్ వాడామో తెలుసుకోవాలి. అల్యూమినియం కి 4.5 గ్రామ్స్ రావడానికి ఎంత కరెంట్ ఉపయోగించాం అంటే అంత కరెంట్ యొక్క కాస్ట్ 10 రూపీస్. సో ఇక్కడ ఎంత 22.4 లీటర్స్ రావాలంటే ఎంత కరెంట్ రావాలో కనుక్కుంటాం. దాని నుంచి కంపేర్ చేసుకుంటాం. ఎలాగా ఆల్రెడీ అల్యూమినియం ఏం చెప్పానమ్మా, అల్యూమినియం ఎంత +3 కదమ్మా. +3 అంటే మనకి 1 మోల్ వచ్చి 27 గ్రామ్స్ కదమ్మా. 1 మోల్ వచ్చి 27 గ్రామ్స్. 27 గ్రామ్స్ వచ్చి మనకి ఎన్ని ఫారడేస్ రా, 3 ఫారడేస్. మా అల్యూమినియం +3 కదా. సో ఇఫ్ యు పాస్ 3 ఫారడేస్ ఆఫ్ కరెంట్ వి గెట్ 1 మోల్. 1 మోల్ అంటే 27 గ్రామ్స్. మనకు కావాల్సింది 4.5 గ్రామ్స్ రా. 4.5 గ్రామ్స్ వచ్చింది అన్నాడు. అంటే ఎంతమ్మా, డివైడ్ బై 3 టైమ్స్ 9 3 డివైడ్ బై 6 అనుకుంటా. Divide by 6. 4.5 into 6. 6 5s are 30. 27. 6 times that. So that is equal to 3 into 4.5 divided by 27. That is equal to 6 and okay. మీకు ఇష్టమైన ఫారడే, మీకు ఇష్టమైన నెంబర్ వచ్చిందిరా 0.5 ఫారడేస్. సో 0.5 ఫారడేస్ యొక్క కాస్ట్ 10 రూపీస్ రా. 0.5 ఫారడేస్ యొక్క కాస్ట్ 10 రూపీస్. మనకి ఎన్ని లీటర్స్ కావాలి, హైడ్రోజన్ 22.4 లీటర్స్. హైడ్రోజన్ 22.4 లీటర్స్ అంటే 22.4 లీటర్స్ అంటే 2 గ్రామ్సే కదమ్మా. హైడ్రోజన్ 2 గ్రామ్సేగా. 22.4 లీటర్స్ అంటే 2 గ్రామ్స్. మరి హైడ్రోజన్ కి 2 గ్రామ్స్ కదా, +1 అలాంటి 2 ఉన్నాయి కాబట్టి 2 ఫారడేస్ రా. +1 అంటే 2 ఫారడేస్ కి we get 1 mole. 1 mole అంటే how many grams, 2 grams ఏరా, 2 grams. సో మనకి ఎన్ని ఫారడేస్ కావాలమ్మా, 2 ఫారడేస్. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ రావాలంటే 2 ఫారడేస్. మనకి 0.5 ఫారడేస్ వచ్చి 10 రూపీస్ అయితే 2 ఫారడేస్ వచ్చి హౌ మచ్ రా అంటే డబల్ చేసాం. డబల్ అంటే 4 టైమ్స్ పెంచాం, 40 రూపీస్ రా. 40 రూపీస్. ఇలాంటివి కూడా అడుగుతాడమ్మా. ఓకేనా, రైట్. వెరీ గుడ్ రా. రైట్, చాలా మంది చేస్తారు నాకన్నా. రైట్, వెరీ గుడ్. సో ఇలాగ అంటే ఏముందిరా, అదే కాన్సెప్ట్ కరెంట్ కనుక్కుని మార్చుకున్నాం అంతేనమ్మా. ఓకే, ఇలాంటివి కొంచెం నేను అడిగితే అడుగుతారా. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో ఫర్
నెర్నెస్ట్ ఈక్వేషన్ అమ్మా. నెర్నెస్ట్ ఈక్వేషన్ కి వచ్చేటప్పటికల్లా నెర్నెస్ట్ ఈక్వేషన్ కి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంట్రా అంటే సార్ ఇఫ్ దే గివ్ ఇండివిజువల్ అయాన్స్, ఇండివిజువల్ గా అయాన్స్ ఇచ్చాడు అనుకోమా, ఓకే, ఫర్ ఇండివిజువల్ అయాన్స్ ఫర్ ఇండివిజువల్ అయాన్స్ ఇచ్చాడు అనుకోమా, పాజిటివ్ అయాన్స్ కి అయితే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 0.06 బై పాజిటివ్ ప్లస్ ఇంటూ లాగ్ సి అమ్మ, ఇంటూ లాగ్ సి. అదే నెగిటివ్ అయాన్స్ కి అయితే ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ 0.06 బై ఎన్ ఇంటూ లాగ్ సి అమ్మ, ఇంటూ లాగ్ సి. అలా కాకుండా ఫర్ హైడ్రోజన్ యాటమ్ హైడ్రోజన్ కి ఇచ్చాడనుకోమా, ఇంకా ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.059 బై 2 ఇంటూ లాగ్ ఆఫ్ partial pressure of H2 gas divided by concentration of H plus ion square amma, concentration of H plus ion square hydrogen ki aithe ఇది వాల్యూ గుర్తుండాలమ్మా, ఓకే. లేదు సార్ షార్ట్ మొత్తం టైప్ ప్రెషర్ ఇవ్వకపోతే నేను చెప్పాను 0.059 ఇంటూ లాగ్ H ప్లస్ అని చెప్పానమ్మా, ఫార్ములా ఇంటూ లాగ్ H ప్లస్. లేదు ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.059 ఇంటూ పిహెచ్ అమ్మ, ఇంటూ పిహెచ్. ఓకే, మనం ఇప్పుడు చెప్పే మొత్తం అంతా కూడా ఎస్ఆర్పి వాల్యూస్ రా, అన్ని కూడా ఎస్ఆర్పి వాల్యూస్ అమ్మ, ఓకే, ఎస్ఆర్పి వాల్యూ. సార్ ఒకవేళ నాన్ మెటల్ అంటే గ్యాసెస్ అయి ఉండొచ్చురా, గ్యాసెస్ అయితే ఇండివిజువల్ ఇచ్చిన ప్రెషర్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా ఏంట్రా అంటే ప్రెషర్ ఇస్తే మైనస్ 0.059 బై ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ లాగ్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ దట్ గ్యాస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆ యానియాన్ ఏదైతే ఉందో హోల్ పవర్ ఎక్స్. మనకంటే Cl12 తీసుకుంటే వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతురా, ఇదే గుర్తుంచుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఫర్ కంప్లీట్ రియాక్షన్ అంటే క్యాథోడ్ యానోడ్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంట్రా అంటే ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ ఆఫ్ సెల్ మైనస్ 0.059 by n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ into log of concentration of products by concentration of reactants. And already చెప్పానమ్మా మనకి సాలిడ్స్ కి లిక్విడ్స్ కి మనం 1 గా తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ అయితే we should consider the pressure and ఈ నాట్ ఆఫ్ సెల్ తెలుసుకోమా, ఈ నాట్ ఆఫ్ సెల్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం మనం, ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ ఆఫ్ యానోడ్, అండ్ ఇక్కడ మనకి చిన్న పాయింట్స్ ఏంటంటే at equilibrium delta G, delta E అంటే delta E cell will be equal to 0. And ఇక్కడ ఫార్ములాస్ కొన్ని వస్తాయి కదా మనకి, ఏది delta G naught is equal to minus NF E naught of cell
ఆర్ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ సెల్ అనే ఒక ఫార్ములా ఉందిరా. అండ్ ఇక్కడ ఎఫ్ వాల్యూ అనేది ఇది కిలో జౌల్స్ లో ఉంటే here we will take 96.5 అమ్మా, 96.5. అలాగే ఇంకోటి ఏం చెప్పచ్చు మనం, E naught of cell is equal to 0.059 by n into log KSP అమ్మా. log KSP sorry KSP కదా, log KC అమ్మా, log KC. అండ్ ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలరా, చాలా మంది డౌట్ కూడా అడిగారమ్మా. ఓకే, ఈ నాట్ ఆఫ్ సాల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేఎస్పి 0.05 అని ఈక్వేషన్ రాసుకోవాలి అని చెప్పాను. యూస్ రైట్ ఇంటూ లాగ్ కేఎస్పి, లాగ్ కేఎస్పి అమ్మా. రైట్, ఇది ఈ నాట్ ఆఫ్ సాల్ట్ అంటే నీకు ఎప్పుడు కూడా ఎలా రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ AgCl ఉందనుకోమా, AgCl గివ్స్ రైస్ టు Ag ప్లస్ Cl మైనస్, ఈ విధంగా రావాలిరా, Ag ప్లస్ Cl మైనస్. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ వచ్చేటట్టు చూసుకోవాలమ్మా ఎట్టి బస్ లో కూడా. ఓకే, ఇక్కడ అప్పుడు ఈ నాట్ ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు. మరి ఇంకోటి ఇలా ఒకటి చెప్పాను గుర్తుందమ్మా, అబ్బా ఎవరు అడిగారు రా, మర్చిపోయాను చేయటం. నిన్న ఈ కాపర్ అడిగాడు, మర్చిపోయాను చేయటం, చేద్దాం అనుకున్నా మర్చిపోయాను. ఈ నాట్ ఆఫ్ కాపర్ అది. ఓకే, ఇది ఇప్పుడు ఇలా ఇస్తాడు కదా, Fe+2 Fe+3 అని. అలాగే నేను అడిగాడు మర్చిపోయాను ఎవడో, మరి అది చూసి పెడతానులే మళ్ళీ. Fe+3 నుంచి Fe ఇచ్చి దాని సమ్ X అని ఇస్తాడు, దాన్ని Y అని ఇస్తాడు, వేరే కనుక్కోమంటాడు. Fe+2 నుంచి Fe కనుక్కోమంటాడు. గుర్తొచ్చిందమ్మా? రైట్, ఈ మోడల్ రా. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఫైనల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూని డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రా. మా ఒక్కసారి చూసాను చూడండి, ఒకసారి ఇంపార్టెంట్ రా. ఓకే, ఒకే ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో మల్టిప్లై చేయాలి, ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ తో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో డివైడ్ చేయాలి రా. నేను అడిగాడు ఎవడో, మర్చిపోయాను చేయటం నేను, వర్క్ లో పడి, వేరే వర్క్ లో పడి. ఓకే, ఇంకేమున్నాయి నెక్స్ట్ ఈక్వేషన్ లో మనకి, ఇంకా డెల్టా జీ, ఇంకేమున్నాయి, ఈ నాట్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ యానోడ్, తర్వాత ఇండివిజువల్ అయాన్స్, తర్వాత ఈక్విలిబ్రియం, తర్వాత కేఎస్పి, తర్వాత డెల్టా జీ చెప్పాను, డెల్టా ఈ చెప్పాను. ఇంకేమున్నాయి, అంతే, దట్స్ ఆల్ మ్యాక్సిమం. రైట్, అంతే అమ్మా, మ్యాక్సిమం అంతేరా. చూసుకోండి ఒకసారి. రే ఉండదురా, ఐపీ ఉండదు. మాక్సిమం ఉండదు అని చెప్పారమ్మా నిన్న మీటింగ్ లో. ఓకే, మాక్సిమం నిన్న మీటింగ్ లో చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం అంటే ఈ దసరా ఇప్పుడు మొన్న రేపు వచ్చే వారం అమ్మాయికి అబ్బాయికి ఐపీ ఉండదంటారా. మరి నీకేమో తెలియదమ్మా, నాకు తెలీదు. అమ్మాయికి అబ్బాయికి అయితే కన్ఫామ్ గా మాక్సిమం 99% ఉండదు. మరి మీకు తెలియదురా, నాకు ఉందో లేదో ఒకసారి కనుక్కోండి. నేను చెప్పిన మీటింగ్ ప్రకారం అయితే అమ్మాయికి అబ్బాయికి 90% ఉండదు అన్నారు ఐపీ. దానికి షెడ్యూల్ అయినా వేరే షెడ్యూల్ కానీ ఏదో చెప్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి, అరే మర్చిపోయాను ఇంకేమున్నాయి. అరే ఒక మోడల్ అడుగుతారు, ఎలా అడుగుతారంటారా మీకు, ఈ అంటే ఇలాగా కాపర్ ఇలా అడుగుతారు. ఎలాగంటే Zn+2 /Cu+2 /Cu, దీని యొక్క ఈ నాట్ వాల్యూ ఇచ్చేస్తాడమ్మా. దాని యొక్క ఈ నాట్ వాల్యూ సమ్ X అని ఇచ్చేస్తాడు. ఓకే, Cu+2 Cu, Ag+
Ag. E naught value y అని ఇచ్చేస్తారమ్మా. E naught value y. They ask to find out Zn plus 2 slash Ag plus Ag ఎంత అంటాడమ్మా. అప్పుడు నువ్వు రాసుకోవాలిరా. మామూలుగా దీని ప్రకారం రాసుకుంటే E naught of cell is equal to E naught of copper minus E naught of zinc కదమ్మా. E naught of zinc. దీనికి రాసేటప్పుడు E naught of silver minus E naught of copper. E naught of copper. అంతేనమ్మా. రైట్. ఇది కావాలంటే ఏంటి? E naught of silver minus E naught of zinc. సో ఈ రెండు ఉపయోగించుకొని తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? యాడ్ చేస్తే వచ్చేస్తాయా? యాడ్ చేస్తే E naught of copper minus E naught of zinc plus E naught of silver minus E naught of copper. క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే సరిపోయింది. అంటే x plus y. అంటే అంత ఈజీగా కూడా అంత ఈజీగా మామూలు జనరల్ గా ఒక్కొక్కసారి కావాలని రివర్స్ చేసి ఇస్తాడు. అప్పుడు సైన్ మార్చడం అవి చూసుకోవాలి ఒకసారి. ఓకేనమ్మా. ఇలాగా 2-3 ఇచ్చాడు. ఇంకోటి ఎలా ఇస్తాడంటారా? ఇంకోటి ఎలా ఇస్తాడంటే మోడల్ .1 కాన్సన్ట్రేషన్స్ మారుస్తాడు. 1m/Cu 0.1m కాపర్. అలాగే Zn plus 2 0.1/Cu 1m/Cu ఇలా ఇచ్చినప్పుడు మన మోడల్ ఉంది కదా, ఏం ఫార్ములా? E is equal to E naught minus 0.059 by n into log of products by reactants. అంటే ఇంత డానియల్ సెల్ ఎప్పుడు ఇంకెంతే కదా, డానియల్ సెల్ ఎప్పుడు ఇంకెంతే Zn plus 2 by Cu plus 2. సో దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ చేసుకుంటే కంపేర్ చేసుకోవచ్చు. ఈ నాట్ వాల్యూ ఇవ్వక్కర్లా, కంపారిజన్ కదా, ఇంకా అన్నిటికి క్యాన్సిల్ చేసుకుని చూసుకోండి అమ్మా. ఈ నాట్ వాల్యూ చేసుకుంటే అదొక మోడల్ అడుగుతాడు. రైట్. మన కండక్టెన్స్ ఆర్ట్కి ఒరే అయానిక్ మొబిలిటీకి ఏముండదమ్మా, సింపుల్ గా. ఓకే. అందులో మనకి చేయాల్సిన ఏంట్రా అంటే రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అమ్మా. రో ఇంటూ ఎల్ బై ఏ. కండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 1/r అమ్మా. కండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 1/r. specific conductance or conductivity is equal to C into L by A అమ్మా. C into L by A. L by A సెల్ కాన్స్టెంట్ అంటారు. ఇవన్నీ మనకి ఐడియా ఉంది. C అంటే కండక్టెన్స్, C అంటే కండక్టెన్స్. ఆర్ K is equal to 1/r into L by A. 1/r into L by A. C అంటే 1/r అని రాసుకోవచ్చు కదమ్మా. రైట్. అలాగే ఈ మోలార్ కండక్టెన్స్ అమ్మా. Molar conductance at given concentration is equal to K into 1000 by molarity. K into 1000 by molarity. ఇక్కడ చెప్పాను కదమ్మా, యూనిట్స్ వచ్చి సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ లో ఉండాలి. అండ్ మొలారిటీ వచ్చి మోల్స్ పర్ లీటర్ ఉండాలమ్మా. మోల్స్ పర్ లీటర్. అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ at given concentration అంటే K into 1000 by నార్మాలిటీ అమ్మా. K into 1000 by నార్మాలిటీ. అలాగే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఫర్ అయాన్స్, ఇండివిజువల్ అయాన్స్. ఫర్ అయాన్స్ అయితే మోలార్ కండక్టెన్స్ డివైడెడ్ బై చార్జ్ ఆన్ ది అయాన్ అమ్మా. చార్జ్ ఆన్ ది అయాన్. అయాన్ మీద ఎంత ఛార్జ్ అయితే ఉందో ఆ ఛార్జ్ తో డివైడ్ చేయాలిరా. అదే మనకి ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎ సాల్ట్ అడిగాడు టోటల్ గా, దట్ విల్ బి ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ది సాల్ట్ బై టోటల్ సాల్ట్ is by total charge, either positive or negative. Better to take total positive charge. For example, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ Al plus 3 అన్నాడు అనుకోరా, దట్ ఈస్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ ఆఫ్ అల్యూమినియం అయాన్ డివైడెడ్ బై 3. అదే మనకి ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్
Ca3PO4 taken twice ఇలా ఇచ్చాడు అనుకోరా సాల్ట్ ది అప్పుడు ఏంట్రా మోలార్ కండక్టెన్స్ ఆఫ్ గివెన్ సాల్ట్ డివైడెడ్ బై ఒక్కొక్క కాల్షియం ప్లస్ 2 రా అలాంటి 3 ఉన్నాయమ్మా అంటే 6 రా డివైడ్ బై 6 టోటల్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారా మోలార్ కండక్టెన్స్ ఆఫ్ A2B3 అనుకోమా A2B3 therefore 2 into lambda A lambda అన్న ఒకటే 3 into lambda m of B అదే సేమ్ lambda EQ of A2B3 అనుకోరా A2B3 is equal to lambda EQ of A plus lambda EQ of B అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ తో పని లేదు ఈక్వలెంట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా రాసుకోవచ్చు అండ్ lambda m of any ion lambda m of cation గాని anion గాని is equal to ionic mobility into 96500 ionic mobility into 96500 అమ్మా 96500 ఒకసారి చూద్దాం ఎందుకని బెటర్ అంతేరా 965 cation ionic mobility అంతేమా Z into charge on the ion into charge on the ion ట్రిక్ కానీ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ మోలార్ కానీ ఈక్వలెంట్ కానీ ఏంట్రా అంటే అయానిక్ మొబిలిటీ ఇంటూ అంటే అయానిక్ మొబిలిటీ అన్నా అయానిక్ వెలాసిటీ అన్నా ఒకటేరా అయానిక్ మొబిలిటీ ఇంటూ 96500 ఇంటూ చార్జ్ ఆన్ ది అయాన్ మీద ఎంత చార్జ్ అయితే ఉందో అంటే ఓన్లీ వి షుడ్ టేక్ న్యూమరికల్ వాల్యూస్ అలాగే ఇంకోటి మిమ్మల్ని అడిగేది ఏంట్రా అంటే ఇలాగా ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కి ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ రా ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కమో టచ్ అయితే ఇక్కడ 0 దగ్గర టచ్ అయితే ఇక్కడ టచ్ అవదమ్మా అలాగే కార్లెస్ లా చాలా సార్లు మనం చేసాంరా ఓకే ఎస్టిక్ యాసిడ్ సమ్స్ చేసుకోవటం కార్లెస్ లా వచ్చి చాలా ఉంటాయి కదమ్మా ఇవన్నీ కూడా చేసుకోవచ్చమ్మా రైట్ ఇది మనకి టాపిక్ రచన ఓకే ఇంకా ఎవరికైనా వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ అయానిక్ మొబిలిటీ అంటే వెలాసిటీ అమ్మా ఓకే సెంటీమీటర్ పర్ సెకండ్ ఇస్తాడరా ఓకే రైట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి ఒక్క నిమిషం రా సాల్యుబిలిటీ మీద ఒక ప్రాబ్లం చెప్పనారా ఓకే ఒక్క నిమిషం అమ్మా సాల్యుబిలిటీ మీద ఒక సమ్ చెప్తాను ఒక్క నిమిషం రా సందీప్ అక్కడ మనకి ఏంట్రా అంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అమ్మా Zn H2 గ్యాస్ ఇస్తుంది విత్ H2SO4 బట్ నాట్ విత్ HNO3 అంటే ఏంట్రా అంటే అక్కడ ఆల్రెడీ ఇది ఆక్సిడైజ్ అవ్వాలమ్మా పక్కదాన్ని రెడ్యూస్ అవ్వాలి ఓకే జింక్ ఆక్సిడేషన్ జరిగి ఓకే HNO3 రిడక్షన్ జరగాలి ఆల్రెడీ మనకి ఒక్క నిమిషం ఒరే అక్కడ జింక్ HNO3 తో రియాక్ట్ అయినప్పుడమ్మా ఇది ఎలా ఉండాలి పక్కదాన్ని ఆక్సిడైజ్ చేయాలి కానీ ఆల్రెడీ నైట్రోజన్ ఆక్సిజన్ స్టేట్ +5 ఇంకా అవకాశం లేదమ్మా అక్కడ అది రియాక్ట్ అయ్యింది అని చెప్తారు స్ట్రాంగ్ అని మనకి ఎక్కడ చెప్తారంటే ఫస్ట్ 5th గ్రూప్ లో రియాక్షన్ చెప్తారు మన జింక్ తో అక్కడ ఉంటదిరా రైట్ మా ఇంకో ఎవరు అడిగారా మా ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ΔG బై ΔH కదా మైనస్ ΔG బై ΔH ΔG అంటే NF ఈ సెల్ కదరా మైనస్ NF ఈ సెల్ బై ΔH సో ఎఫిషియన్సీ 85% అంటే ఇచ్చారనుకో 85/100 is equal to n అంటే ఆ సెల్ చెప్తారు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 అని 96500 ఇంటూ ఆ వాల్యూ బట్టి ఈ వాల్యూ కనుక్కోవచ్చు అన్నమాట దాన్ని బట్టి ఓకే KS కి ఒకసారి కనుక్కోమన్నప్పుడు సమ్ చేసేమన్నప్పుడు KS కి సంబంధించి సమ్ చేస్తే
కేఎస్పి లో అడిగితే వాడు ఈక్వేషన్ ఇస్తాడు ఎలాగంటే PbBr2 ఇలా ఇస్తాడు PbBr2 plus 2 electrons gives rise to Pb solid plus 2Br minus దాని యొక్క E0 వాల్యూ -248 -0.248 Pb plus 2 electrons gives rise to Pb -0.216 ఇస్తాడు. నేనేం చెప్పాను ఎప్పుడు కూడా సాల్ట్ గివ్స్ రైస్ టు క్యాటియాన్ ప్లస్ యానియాన్ అలాగే ఉండాలి. అంటే ఈ ఈక్వేషన్ ని రివర్స్ చేయాలమ్మా. వి హ్యాడ్ టు రివర్స్ అయితే ప్లస్ అయిద్దిరా ఆటోమేటిక్ పీబీ క్యాన్సిల్ అయిపోయింది. ఆటోమేటిక్ మీతో అంతా ఇచ్చేస్తాము. అంటే నీకు కావాల్సిన సాల్ట్ గివ్స్ రైస్ టు క్యాటియాన్ అండ్ యానియాన్ గా తెచ్చుకోవాలరా. అలా తెచ్చుకుంటే వీ కెన్ డూ ద బిట్స్ అమ్మా. రైట్ మర్చిపోయాను ఇంకోటి. ఈ సైడ్ పాజిటివ్ అయితే స్పాంటేనియస్ అమ్మా. ఈ సైడ్ స్పాంటేనియస్ డెల్టా జి నెగిటివ్ కేసీ లెస్ దాన్ 1 అమ్మా. కేసీ లెస్ దాన్ 1 దానికి ఆపోజిట్ నెగిటివ్. అలాగే ఈ సైడ్ 0 డెల్టా జి 0 కేసీ ఈక్వల్ టు 1 అట్ ఈక్విలిబ్రియం అమ్మా. అట్ ఈక్విలిబ్రియం దగ్గర అన్ని ఈక్వల్ ఉంటాయని చెప్తాడు. ఓకేరా రైట్. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్ ఉంటే ఓకే రైట్. ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి విడిగా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అమ్మా. ఇంకెందుకంటే క్లాస్ బోర్డు మీద కాదు కదా సార్. NaOH ఒక్క నిమిషం. NaOH ప్రీవియస్ సమ్స్ పెడతాను రా. బ్యాటరీస్ కూడా ఒరే బొమ్మిడి అది చెప్పలేమురా, కష్టం రా, బట్టి పట్టాలి కదా. నేను నోట్స్ పెడతాను లేరా. ఓకే నోట్స్ పెడతాను లేరా. ఉంటే డౌట్ HCl NaOH గ్రాఫ్. ఒరే గ్రాఫ్ HCl కి HCl స్ట్రాంగ్ యాసిడ్ కదమ్మా, అలా ఉండదు. HCl కి NaOH కొండవరా. ఓకే కాన్సెప్ట్ అంతా రివైజ్ చేస్తాం. డిసోసియేషన్ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటే Ka కదరా. అరే కార్లాష్ లా మనకి డైరెక్ట్ కదా చిన్న, ఇది ఏది కావాలో అది మనకి యాడ్ చేయడం, డివైడ్ చేయడం, మైనస్ చేయడం అవే కదరా. ఇప్పుడు CH3COOH కావాలనుకో డబుల్ సల్ఫనేషన్ లేదమ్మా మనకి. అరే డబుల్ సల్ఫనేషన్ మనకి లేదమ్మా. డబుల్ సల్ఫనేషన్ లేదు మనకి ఎక్కడ, బుక్ లో కూడా ఎక్కడ లేదురా చిన్న. గ్రాఫ్స్ అడ్వాన్స్ లో గ్రాఫ్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో గ్రాఫ్స్ ఇది మన కండక్టెన్స్ మీద ఇస్తాడమ్మా. కండక్టెన్స్ మీద ఇస్తాడు తప్ప అదేం ఉండదురా. ఓహో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ మర్చిపోయాను రా. ఓకే నేను ఒకరోజు చెప్తానులే. మాది ప్రజెంట్ అయితే మనకి సిలబస్ లో లేదు, నేను చెప్తాను రా. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చెప్పడం మర్చిపోయాను. ఓకే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చెప్తానమ్మా, నేను మర్చిపోయాను చెప్పడం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అది యాక్చువల్లీ మన బుక్ లో లేదు అక్కడ. సరే నేను తీసుకున్నా, వేరే బుక్ లో ఉన్నాయిలే, నేను చూసి చెప్తాను. మా కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చెప్తాను రా. అరే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ నేను మీకు టైట్రేషన్ చెప్పలేదా? స్ట్రాంగ్ యాజ్ స్ట్రాంగ్ బేస్ అని లేదురా బుక్ అలాగా. అది అంటారేమో, తప్పులేరా, అదేం లేదు. ఓకే అదే టైట్రేషన్స్ అని స్ట్రాంగ్ యాజ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్ అని చెప్పానా. అదే ఇలా గ్రాఫ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, లేదా మీకు కాదు అది. ఒక్క నిమిషం ఎవరికి చెప్పాను, ఎవరికో చెప్పాను రా. గ్రాఫ్స్ గుర్తులేదు. ఎవరికో స్ట్రాంగ్ యాజ్ స్ట్రాంగ్ బేస్ కి గ్రాఫ్స్ అని కిందకి పైకి వస్తాయని. ఒక్క నిమిషం చెప్పారా? ఓకే మీకే చెప్పానా? ఓకే అమ్మా ఒక్క నిమిషం రా. ఎక్కడ చెప్పానా? చెప్పాను రా కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఒకసారి చూడు. ఒక్క నిమిషం ఇదిరా.
రైట్ స్ట్రాంగ్ బేస్ కి అయితే గ్రాఫ్ ఇలా వస్తుందని, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కి అయితే గ్రాఫ్ ఇలాగా. రైట్ ఇవి చూసుకున్నాం ఒక్కసారి. ఇవిరా నేను ఆల్రెడీ ఆ రోజు మీకు పెట్టినట్టున్నాను ఒక నీట్ గా గీసి. రైట్ ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ కి కాంప్లెక్స్ ఫార్మేషన్ కి చెప్పాను రా. రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రా చిన్న. మ్యాక్సిమం అంతేరా. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా నేను మళ్ళీ ఈవినింగ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ సంబంధించింది కూడా నా నోట్స్ కంప్లీట్ గా నాకు పర్ఫెక్ట్ గా లేదురా, రైటింగ్ నీట్ గా లేదు. ఓకే ఆ గ్రాఫ్స్ అన్ని పెడతాను లేరా, పెడతానమ్మా మీకు ఈవినింగ్ పెడతాను మొత్తం. ఓకే రైట్ రా. కాన్సన్ట్రేషన్ సెల్స్ అంటే ఇదే రా మనకి మొత్తం బ్యాటరీస్ అన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఇదే కాన్సన్ట్రేషన్ సెల్సే అంటామమ్మా. ఓకే రైట్ నెక్స్ట్ అమ్మా ఇంకా NaHCl NaO అమ్మా దానికి HCl NaOH. HCl అంటే స్ట్రాంగ్ యాసిడ్. సాల్ట్ ఎక్కడ ఉండదు రోయ్, సాల్ట్ ఎక్కడ ఉండదు, సాల్ట్ ఉండదమ్మా ఎక్కడ, సాల్ట్ ఎక్కడ ఉండదు. వాల్టాయిక్ సెల్ అంటే ఇది గాల్వానిక్ సెల్ ఏనమ్మా. ఎందుకంటే సెలైన్ వాటర్ ఉండటం వల్ల మనకి కండక్టివిటీ ఎక్కువ ఉంటుందిరా. ఓకే సెలైన్ వాటర్ అంటే వాటర్ లో తొందరగా అంటే కండక్టివిటీ విల్ బి మోర్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. NaCl గ్రాఫ్ కి NaCl గ్రాఫ్ ఉంటుందిరా చిన్న, HCl NaCl NH4OH గ్రాఫ్ ఉండదురా. ఓకే పేపర్ డిస్కషన్ థియరీ బిట్సా, పేపర్ డిస్కషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు? పేపర్ మళ్ళీ ఇందులోనే ఉందిరా, ఇందులోనే ఉంది ఎక్కడో లోపల. మళ్ళీ నేను ప్రీవియస్ సమ్స్ అన్ని పెడతాను మా ఈవినింగ్. ఓకే ఓకే రైట్ కాదురా. ఓకే కాంప్లెక్స్ కాంపౌండ్ కి గ్రాఫ్స్, మీథేన్ ఆక్సిజన్ సెల్ ఇవన్నీ మనకి లేవురా చిన్న. మీథేన్ అవన్నీ లేవురా మనకి, అడగడమ్మా అడ్వాన్స్ లెవెల్లో కూడా అడగడు. ఒరే మెయిన్ కాన్సన్ట్రేటర్ అని అడ్వాన్స్ లెవెల్ అడిగితే మెయిన్ కాన్సన్ట్రేషన్ మన నెర్నెస్ట్ ఈక్వేషన్ మీద చేయండి చిన్న. ఓకే నెక్స్ట్ రే ఫారడేస్ ఫస్ట్ లా కదమ్మా, M = ECT. గాల్వానిక్ సెల్ అంటే డానియల్ సెల్ రా, డానియల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఎలా తీసుకోవాలని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే పైన ఎలిమెంట్ యానోడ్, కింద ఎలిమెంట్ క్యాథోడ్ రా. పైన ఎలిమెంట్ యానోడ్, కింద ఎలిమెంట్ క్యాథోడ్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పైనది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, లో SRP వాల్యూ ఉన్నది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అలాగే మోర్ SRP వాల్యూ ఉన్న ఎలిమెంట్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకోటి పైన ఎలిమెంట్ కింద ఎలిమెంట్ లో స్టోర్ చేయ, పైన ఎలిమెంట్ కింద ఎలిమెంట్ యొక్క అయాన్ లో స్టోర్ చేయకూడదు అని చెప్తారు. కింద ఎలిమెంట్ లో స్టోర్ చేయకూడదు అంటారు. పైనది యానోడ్, కిందది క్యాథోడ్, పైనది రెడ్యూసింగ్ ఏజెంట్, కిందది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదంతే ఆ రెండేరా. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకేం చెప్తాను, అండర్గో డిస్ప్రపోర్షనేషన్, నెక్స్ట్ ఈక్వేషన్ సంబంధించి అంతేనా. అంతేరా చిన్న. ఇంకేమైనా ఉంటే నీకు సాయంత్రం పెడతానమ్మా, మీకు స్టడీ అవర్లో చదువుకుందరు కానీ రా. ఓకే అంతేరా ఫారడేస్ లాస్ సంబంధించి. ఓకేనమ్మా దట్స్ ఆల్ రా. ఓకే అడ్వాన్స్ ఏం పెడతాను రా. ఓకేనా రైట్. GRB బుక్ మన దగ్గర ఇది లేదురా చిన్న, ఇది లేదు, ప్రింటెడ్ కాపీ మన సాఫ్ట్ కాపీ లేదు, మామూలుగా జిరాక్స్ తీసుకుంటే మనకి ఆల్రెడీ మీకు పెట్టింది చాలా, నోట్స్ పెట్టింది చాలా, మొత్తం అంతా కవర్ అయిందిరా, మీకు నోట్స్ కవర్ అయిందమ్మా మొత్తం. ఓకే ఇట్స్ ఎనఫ్ రా, నోట్స్ జాగ్రత్తగా చదువుకుంటే చాలు. ఓకే కాన్సన్ట్రేషన్ ఈక్వేషన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ CaCO3 వచ్చేటప్పటికల్లా
మనకి 3Ca+2+2Fp1 3 కాల్షియంలు 2 ఫాస్ఫేట్స్ కదమ్మా. సో అలా చూసుకోవాలిరా. డిపెండెన్స్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆన్ ది కండక్టెన్స్. కండక్టెన్స్ వచ్చే కొద్దీ మనకి ఏంట్రా అంటే ఇలా ఉంటదమ్మా. ఇదిరా 2+1 అయితే పైన ఉంటదమ్మా. అయాన్ మీద ఛార్జ్ పెరిగే కొద్ది కిందకి వస్తా ఉంటాయిరా. సో 1+1 -1 ఉంటే పైన ఉంటది. +1 -2 ఉన్న +2 -1 ఉన్న మధ్యలో ఉంటది. 2 ఛార్జెస్ +2 ఉంటే మధ్యలో ఉంటదిరా. వీక్ ఎలక్ట్రోలైట్ అలాగా గ్యారెంటీగా కిందే ఉంటదమ్మా. వీక్ ఎలక్ట్రోలైట్ ఎప్పుడు కిందే ఉంటుంది. వీక్ యాసిడ్ కానీ వీక్ బేస్ కానీ ఎప్పుడు కిందే ఉంటదిరా. ఇది ఒకటి. ఓకేనమ్మా, రైట్. మా అలా HCl అలా తీసినప్పుడు ఏంటంటే జనరల్ గా చెప్తాం ఏంటంటే మా NaCl కన్నా NaCl స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి, ఓకే, NaCl అదే స్ట్రాంగ్ యాసిడ్ కాదు, సాల్ట్ కాబట్టి జనరల్ గా పైన ఉంటది. కానీ అలా ఎప్పుడు అడగడమ్మా. NaClది 2 కలిపి అడగడ. ఎప్పుడు 2 సేమ్ చార్జెస్ ఉన్నాయి అడగడరా. ఒకవేళ అడిగినా యాసిడ్ మన సాల్ట్ పైన రాయాలి, యాసిడ్ కింద రాయాలమ్మా. ఎందుకంటే యాసిడ్ కండక్టివిటీ విల్ బి వెరీ వెరీ అరే ఆగరాయ్. NaCl HCl Cl కొట్టాయి H+, Na+, H+, HCl కి ఎక్కువ ఉంటుందిరా. ఓకే, H+ కి ఎక్కువ ఉంటదమ్మా. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది అయాన్ చూసుకోవాలి. రైట్, ఓకేనమ్మా. ఇంకేమైనా డౌట్ ఉంటే ఈవినింగ్ అడుగుదురు కానీ రా. ఓకే, రైట్ అమ్మా, బై రా అందరికి.